ఎఫ్ఐ అంటే ఏంటి? సిఓ అంటే ఏంటి? డిఫరెన్స్ అర్థం చేసుకుంటాం. సో, ఇక్కడుండే థియరీ పాయింట్స్ అంతా మీకనవసరం. ఓకేనా? ఇక్కడుండే థియరీ పాయింట్స్ అన్నీ మీకనవసరం. నేనేదైతే చెప్తానో అది పర్ఫెక్ట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోండి. ఓకేనా? సో, ఎఫ్ఐ, సిఓ. ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. సిఓ అంటే కంట్రోలింగ్. మనకు ఆల్రెడీ తెలుసు. సో, ఎఫ్ఐ అనేది లీగల్‌గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం. ఓకేనా? లీగల్‌గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. షేర్ హోల్డర్స్, బ్యాంక్స్, టాక్స్ అథారిటీస్, గవర్నమెంట్. సో, ఇవన్నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేటివి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేసిస్ మీదనే కంపెనీ అనేది ట్రస్ట్ నమ్ముతాయి. ఓకేనా? సో, ఏదైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తారో అంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారో అవి ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఆడిటర్ దగ్గర ఆడిట్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇవి ఎఫ్ఐకి సంబంధించినవి. ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది లీగల్లీ అప్రూవ్డ్. ఓకే. లీగల్లీ అప్రూవ్డ్. సో, దీన్ని ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటాం. సో, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ఎందుకు ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటామంటే ఎక్స్టర్నల్ పార్టీస్ యూజ్ చేసేటివి. ఎక్స్టర్నల్ పార్టీస్ అంటే ఇన్వెస్ట్ చేసిన షేర్ హోల్డర్స్, ఓకే. లోన్స్ ఇచ్చిన బ్యాంక్స్, ఓకే. టాక్స్ అథారిటీస్, ఇన్‌కమ్ టాక్స్ అథారిటీస్, జీఎస్టీ అథారిటీస్, ఓకేనా. నెక్స్ట్ గవర్నమెంట్స్. ఇవన్నీ కూడా ఈ ఎక్స్టర్నల్ రిపోర్ట్ బేసిస్ మీదనే ట్రస్ట్ చేస్తాయి. అందుకనే ప్రాపర్‌గా ఆడిటర్ దగ్గర ఆడిట్ చేయించాలి. ఓకే. ఇది ఎఫ్ఐ సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఇవి లీగల్లీ అప్రూవ్డ్. సో, ఫైనాన్షియల్ అకౌంట్ అనేది లీగల్ ప్రాసెస్ మీదనే మనం ప్రిపేర్ చేయాలి. సో, జీఎస్టీలో ఈ సెక్షన్స్ అప్లికేబుల్ ఈ కంపెనీ కంటే ఆ సెక్షన్స్ ఆ కంపెనీస్‌కి పర్ఫెక్ట్‌గా వర్క్ అయ్యే విధంగా మనం ఎస్ఏపీలో కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకేనా? సో, టీడీఎస్‌లో ఈ ప్రొవిజన్స్ అప్లికేబుల్ అంటే అలానే చేయాలి. ఆ కంపెనీస్‌కి సంబంధించి ఆ ప్రొవిజన్స్ అప్లికేబుల్ అయ్యేటట్టుగా చెప్పాలి. సో, ఇది ఎఫ్ఐ. ఎఫ్ఐ అనేది లీగల్లీ అప్రూవ్డ్. నెక్స్ట్ కంట్రోలింగ్. కంట్రోలింగ్ అనేది ఇండివిడ్యువల్‌గా కంపెనీకి అవసరమైతే చేయొచ్చు. లేదంటే చేసుకోకపోవచ్చు. కంట్రోలింగ్ అనేది. కానీ కంట్రోలింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకని? మీరు ఒక రూ. 100 బిజినెస్‌లోకి తీసుకొచ్చారు. సో, రూ. 100 వల్ల ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? అది మీకు ఐడెంటిఫై చేయాలి కదా! సో, రూ. 100 తీసుకొచ్చి ఒక మెటీరియల్ పర్చేజ్ చేశారు. మెటీరియల్ పర్చేజ్ చేసి ఒక ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేశారు. మ్యానుఫ్యాక్చర్ చేసిన దాన్ని మళ్ళీ సేల్ చేశారు. సో, ఈ అల్టిమేట్ ప్రాసెస్‌లో మీకు ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? మీరు బిజినెస్‌ని ఆహ్, ఒకవేళ లాస్ వస్తే ఆ ప్రొడక్ట్‌లో లాస్ వస్తే ఎక్కడ లాస్ వచ్చింది? ఎంత పర్సెంటేజ్ లాస్ వచ్చింది? ఓకేనా? ఏ ఏరియాలో లాస్ వచ్చింది? సో, ఇది కంట్రోలింగ్. ఓకేనా? కంట్రోలింగ్ అనేది ఇంటర్నల్ పర్పస్. సో, ఎవరి కోసం? మేనేజర్స్, సీఈఓస్, డిపార్ట్మెంట్ హెడ్స్, ఓకేనా? వీరి కోసం. నెక్స్ట్ లీగల్ రిక్వైర్మెంట్. సో, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది మ్యాండేటరీ. సో, కంపెనీస్ యాక్ట్, ఐఎఫ్ఆర్ఎస్ ఇవన్నీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవ్వాల్సింది. ఓకే. కంట్రోలింగ్ అయితే ఆప్షనల్. యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్. యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ ఫోకస్. హోల్ కంపెనీ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. రెస్పాన్సిబిలిటీ సెంటర్స్. సో, ఇక్కడ కాస్ట్ సెంటర్స్, ప్రొడక్ట్స్ ఇవన్నీ మనం ఫర్దర్‌గా డిస్కస్ చేసుకుంటాం. సో, ఇవి కంట్రోలింగ్ సంబంధించి. ఓకే. నెక్స్ట్ నేచర్ ఆఫ్ డేటా. హిస్టారికల్ డేటా అంటే ఏంటి? మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఏ బేసిస్ మీద ఏదైతే ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యుంటాయో, ఆ కంప్లీట్ అయిన ట్రాన్సాక్షన్స్‌ని అంటే పర్చేసెస్, సేల్స్, పేమెంట్స్, రిసిప్ట్స్, ఓకేనా? సో, ఈ కంప్లీట్ అయిన ట్రాన్సాక్షన్స్‌ని అంటే హిస్టారికల్ ట్రాన్సాక్షన్స్‌ని తీసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేటివి మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే. ఇంత ఇన్ డెప్త్ అవసరం లేదు మీకు. సో, ప్రాపర్ ఐడియా కోసం ఏంటి? ఫైనాన్షియల్ అకౌంట్ అనేది లీగల్. లీగల్లీ అప్రూవ్డ్ అయి ఉండాలి. సో, కంట్రోలింగ్ అనేది ఇంటర్నల్ పర్పస్ డెసిషన్ కోసం. ఇది చూడండి. ఎందుకంటే ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్. సో, నేచర్ ఆఫ్ డేటా ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్ అంటే బడ్జెట్స్ ప్రిపేర్ చేస్తాం. బడ్జెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోలింగ్ ప్రకారం
నేను ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 1,00,000 మాత్రమే యూజ్ చేయాలి అనేది బడ్జెట్ నాది. ఓకే. ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 1,00,000 మాత్రమే యూజ్ చేయాలి బడ్జెట్. సో, ఒకవేళ వేరియన్స్ వచ్చేసిందనుకోండి 1,10,000 వచ్చిందనుకోండి ఫ్యూచర్‌లో. సో, అప్పుడు ఆ 10,000 ఎందుకు డిఫరెన్స్ వచ్చింది? లేబర్ వలన, మెటీరియల్ వలన, లేదంటే ఓవర్ హెడ్స్ వలన. సో, ఇలా మనం ఐడెంటిఫై చేస్తాం. ఇదే కంట్రోలింగ్. సో, ఇలా ఐడెంటిఫై చేయడం అనేది లీగల్‌గా వాళ్ళకనవసరం. వాళ్ళకేందంటే ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? నువ్వు టాక్స్ కడుతున్నావా లేదా? ఓకే. ప్రాఫిట్ వచ్చిందా? టాక్స్ కట్టు. లాస్ వస్తే నాకెందుకు? ఓకే. అది. అంటే అది లీగల్లీ అప్రూవ్డ్ కాదనమాట. ఓకేనా? సో, టాక్స్ లాస్ వచ్చినా కూడా వాళ్ళకి ఎగ్జంప్షన్స్ ఉంటాయి కంపెనీ పరంగా. సో, అది సెపరేట్ కాన్సెప్ట్. ఓకే. టాక్సేషన్ పరంగా. నెక్స్ట్ స్టాండర్డ్స్ ఇక్కడ జీఏఏపీ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అవి ఫాలో అవుతాం. సో, అది కంట్రోలింగ్‌లో వచ్చామనుకోండి ఫిక్స్డ్ స్టాండర్డ్స్ అంటూ ఏముండవు. ఓకే. కొద్దిగా ఇన్ డెప్త్‌గా ఎళ్తే ఓకే. అంటే మీకు సెకండ్ టైమ్ కన్ఫిగరేషన్ తర్వాత వినే క్లాస్‌లో ఇవి యూజ్‌ఫుల్ అవుతాయి. ఓకే. కన్ఫిగరేషన్ తర్వాత ఇవి ఇంకా చాలా బాగా క్లియర్ కట్‌గా అండర్‌స్టాండ్ అవుతాయి. సో, ఎఫ్ఐ సబ్ మోడల్స్ ఏముంటాయంటే జీఎల్, ఏపీ, ఏఆర్ ఓకే. అసెట్ అకౌంటింగ్ అవుంటాయి. ఇది ఎఫ్ఐ సబ్ మోడల్స్. అదే సీఓ సబ్ మోడల్స్ ఏమేమి ఉంటాయి? కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ప్రొడక్ట్ కాస్టింగ్. సో, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్‌లో ట్రాక్స్ వేర్ కాస్ట్ అక్కర్ అంటే డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి ఇలా ఓకేనా? ప్రాఫిటబిలిటీ అనాలిసిస్‌లో అంటే ఏ ప్రోడక్ట్‌లో మోస్ట్ ప్రాఫిటబుల్‌గా ఉంది. ఓకేనా? ఇలా ప్రొడక్ట్ కాస్టింగ్ కాలిక్యులేట్స్ ద ఎగ్జాక్ట్ కాస్ట్ టు ది బిల్డ్ 1 యూనిట్. సో, అల్టిమేట్‌గా డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్ఐ అండ్ సీఓ అంటే ఎఫ్ఐ అనేది లీగల్ ప్రాసెస్. సో, లీగల్లీ అప్రూవ్డ్. దీన్నే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ అంటాం. సీఓ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్. ఓకే. సో, ఇది అల్టిమేట్‌గా ఎఫ్ఐ అండ్ సీఓ ప్రాపర్ అండర్‌స్టాండింగ్. So, summary for students. FI is for the world to see how the company is doing. Okay, na? CO is for the boss to see how the departments are performing. ఓకే. సో, డిపార్ట్మెంట్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయనేది వితిన్ ద కంపెనీ ఇంటర్నల్ రిపోర్టింగ్ అది సీఓ. ఎఫ్ఐ అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ వరల్డ్ వైడ్‌గా కంపెనీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందనేది. అంటే ఇవి షేర్ హోల్డర్స్, బ్యాంక్స్, టాక్స్ అథారిటీస్, గవర్నమెంట్స్ ఎక్సెట్రా. ఓకే.